మీరు గమనించిన దాంట్లో శ్రీశైలం హైవేలో గతంలో ఉన్నంత డెవలప్‌మెంట్ ఇప్పుడు కనిపించట్లేదు. స్పీడ్ అనేది బాగా తగ్గిపోయింది. స్పీడ్ బ్రేకర్‌లాగా ఒక స్టెప్ దాటేలోపు ఇంకొక బ్రేకర్ వస్తుంది. ఇంకోటి బ్రేకర్ దాటి ఇంకొకటి వస్తుంది అని చెప్పి ఎందుకు శ్రీశైలం హైవేకి అంతా అలాంటి పరిస్థితులు నెలకొన్నాయండి? ఎందుకు వచ్చిందంటే అండి సేమ్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్. గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసింది. హ్మ్. సో, ఒక పెద్ద ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వాలి. అంటే ప్రీ ప్రాజెక్ట్ స్టేజ్ ఉంటది. మిడిల్ స్టేజ్ ఉంటది. ఫైనల్‌గా అది మెటీరియలైజ్ అవ్వటానికి చాలా కాలం పడతది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈరోజు అనౌన్స్‌మెంట్ రాగానే ఈరోజు 10,000 ఉంటే రేపు 15,000 చెప్తున్నాం. హ్మ్. 2 డేస్ తర్వాత 20,000 చెప్తున్నాం. హ్మ్. ఇది రైట్ వే కాదు కదా! అలా జంప్ చేయటం అనేది. సో, కొంతమందికి కోపం రావచ్చు. బట్ ఇది మార్కెట్‌ని స్లో డౌన్ చేస్తది. సేమ్ అమరావతిలో ఏం జరిగిందో మనం హ్మ్. చూసాం. సో, ఇట్స్ నాట్ ద వే. ప్రైస్ అనేది స్టేబుల్‌గా గ్రో అవ్వాలి. ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న వెస్ట్ జోన్‌లోనే స్టేబుల్‌గా గ్రో అవుతుంటే ఎట్ ఎ టైమ్ 10,000 నుంచి 15, 20 గ్రో చేస్తే ఎట్లా? ప్లస్ ప్రీ లాంచ్ బైబ్యాక్ పెద్ద ఎత్తున అక్కడ జరగటం కొంత ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇంకొకటి అక్కడ ఉన్న రీసేల్ మార్కెట్ చాలా అఫోర్డబుల్‌గా ఉంది. సో, క్లయింట్స్ అటువైపు మూవ్ అవుతా ఉన్నారు. ఏంటి సార్ మొత్తం అంటే ఓవరాల్‌గా తీసుకున్నామంటే ఇప్పుడు వెస్ట్ మార్కెట్ తీసుకున్నామంటే, సౌత్ మార్కెట్ తీసుకున్నా గాని యాహ్! ఎలా ఉంది అసలు ఓవరాల్‌గా అన్ని ఈ మొత్తం 4 ప్లేసుల్లో ఈస్ట్, వెస్ట్ యాహ్! అండ్ మొత్తం తీసుకుంటే? ఇప్పుడు వెస్ట్ గురించి మీకు తెలిసిందే. ఎప్పుడూ కూడా అది లైమ్‌లైట్‌లోనే ఉంటది. బికాజ్ ఐటీ అంతా కాన్సంట్రేట్ అయింది. జీసీసీస్, కార్పొరేట్స్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో, మనం ఇంతకుముందు అనుకున్నట్లు ఎంటర్‌ప్రైజెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బట్టి మూవ్ అవుతాయి. జోన్ టు జోన్ జంప్ అవ్వవు. సో, వెస్ట్ ఎప్పుడు సేఫ్ సైడే. ఇప్పటికి కూడా అఫోర్డబిలిటీ ఉంది. అఫోర్డబిలిటీ లేదు అనేది వాస్తవం కాదు. అది దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ మీరన్నట్లు సౌత్ కూడా ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ సౌత్ వైపుకొచ్చేపాటికి గవర్నమెంట్ పాలసీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఫ్యూచర్ సిటీని గవర్నమెంట్ ఎలా ముందుకు తీసుకెళ్తది. అలాగే శ్రీశైలం హైవే ఎక్స్‌పాన్షన్. రీసెంట్‌గా ఫ్యూచర్ సిటీ విజిట్ చేస్తే సమ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి క్లియర్‌గా. ఎఫ్‌సిడిఏ బిల్డింగ్ రెడీ అవుతా ఉంది. స్కిల్ యూనివర్సిటీ రెడీ అవుతా ఉంది. చాలా కంపెనీస్‌కి ల్యాండ్ ఇచ్చున్నారు. వాళ్ళే అంతా ఏదో అనౌన్స్‌మెంట్స్‌తో ముందుకొస్తున్నారు. 330 ఫీట్ రోడ్ ముఖ్యంగా విజిబుల్‌గా మనకక్కడ కనిపిస్తుంది. సో, ఏ పాజిటివ్ చేంజ్ అయితే కనిపిస్తుంది అక్కడ.